బాప్తిస్మమిచ్చు యోహాను కాలం మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. పరలోక రాజ్యం దేవుని రాజ్యం కదా. దేవుని రాజ్యాన్ని బలాత్కారంగా పట్టుకునే దమ్మెవడుకుంది? పరలోక రాజ్యంలో ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? దేవుని ప్రభుత్వం నడుస్తుంది. దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం ఏంటి? స్వాధీనపరచుకోవటం ఏమిటి? దేవునికి మించిన బలవంతుడు ఎవరున్నారు? దేవుడికి మించిన బలవంతులు ఎవరన్నా ఉన్నారా? ఆ బలవంతుడైన దేవుని రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకోవటం ఏమిటి? బలాత్కారులు పట్టుకోవటం ఏమిటి అన్నది ప్రశ్న. దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకునే దమ్ము ఏ సైతానుకి, ఏ దయ్యానికి లేదు. మరి యేసు ప్రభు ఆ మాట ఎందుకన్నాడు? పరలోక రాజ్యము అంటే దేవుడే రాజుగా, దేవుడే ప్రభుత్వం చేసేటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించుకుంటున్నారు, బలాత్కారుల చేత అది పట్టబడుచున్నది అంటే అర్థం ఏమిటంటే, పరలోక రాజ్యములో ఒకడు ప్రవేశించాలి అంటే అతడు బలాత్కారుడై ఉండాలి అని చెప్పగానే చెప్తున్నాడు. అంతేగాని బలాత్కారులు దేవుడి రాజ్యాన్ని లాగేసుకోవటం కాదు. దేవుడి రాజ్యంలోకి పోతానంటున్నావు, నువ్వు మా రాజ్య పౌరుడివి. నువ్వు స్నేహం చేసినటువంటి ఆ అంధకార శక్తులే, ఆ దురాత్మలే, ఆ పాతాళలోక శక్తులే నిన్ను అడ్డగిస్తాయి. ఎలా అడ్డగిస్తాయి అని అడుగు. అవి ఎలా ఉన్నాయో నీకు తెలియదు, అవి ఉన్నదున్నట్టు నీకు కనబడవు కూడా, కానీ నిన్ను అడ్డగిస్తాయి. ఎలా అడ్డగిస్తాయి అంటే, రకరకాల పరిశోధనలను నీ ముందుకు తెచ్చి నిన్ను అడ్డగిస్తాయి. మొట్టమొదట వ్యక్తుల రూపంలోనే అవి పనిచేస్తాయి. నువ్వు యేసు ప్రభు చర్చికి ఒకసారి వెళ్ళొస్తాను అంటే సరే పోయిరా అంటారు. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ సత్యం తెలుసుకున్నాను, నేను పాపినని గ్రహించాను, నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే నా పాపాలన్నీ కడుక్కునే నిమిత్తం నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పు. నువ్వు నీ సొంత కుటుంబ సభ్యులే నీకు రివర్స్ అయిపోతారు. మాంసం తింటున్నావని ఎముకలు మెడలో వేసుకుంటావా? మాంసం తింటున్నావని ఎముకలు మెడలో వేసుకుంటావా? ఏదో చర్చికి పోతాను, ఏదో మంచి జరిగిద్దంటే పోనిచ్చాను, కానీ నువ్వేంటి ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, ఏదో గీప్తీస్మాలు అంటున్నావు, ఏదో ముఖం పగిలిపోద్ది కూర్చో అంటాడు ఓ భర్త. అలాగే ఒక భార్య కూడా, ఏమండోయ్ చర్చి కంటే ఏదో పొమ్మంటే పోతానంటే పో అన్నాను, కానీ నువ్వు బాప్తిస్మాలు అది గట్రా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా, సమస్య లేదని రివర్స్ అయిపోతారు. కొంతమంది వ్యక్తుల ద్వారా మనం అడ్డగించబడతాం, కొంతమంది వ్యక్తుల ద్వారా మనం శోధించబడతాం. ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నామని తెలుసుకుంటారో, ఈ దురాత్మలు కుటుంబ సభ్యుల్ని రేపుతాయి. కుటుంబ సభ్యుల్ని బెదిరించి, వాళ్ళకి లొంగకుండా వాళ్ళని గద్దించి నువ్వు వస్తుంటే కులస్తులను లేపుతాయి. కులస్తుల్ని వాళ్ళు వస్తారు ముందు, కులస్తుల్లో ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ మనమేంటి, మన క్యాస్ట్ ఏంటి, మనం ఇంత, ఆ చర్చికి ఏ కులాలు వెళ్తారు, నువ్వేంది ఆ కులం దగ్గరికి పోయి కూర్చుంటున్నావు, వాళ్ళ కాళ్ళ దగ్గర నువ్వు కూర్చునేది ఏంది? ఏదో యేసుప్రభు ఏదన్నా సాయం చేశాడంటే పోయి గౌరవనీయంగా ఆ పెట్టులో అంత సందా చేసి రావాలి, కానీ ఏందిరా నువ్వు చేస్తున్న పని అని ఫ్రెండ్స్ రూపంలో అడ్డగిస్తాయి. మామూలుగా లోబడకపోతే వీళ్ళు వెళ్ళి కులపోళ్ళని తీసుకొస్తే ఆ కులస్తులందరూ కలిసి, బాయ్ నువ్వు యేసు ప్రభు ఇది అంటే మేము ఊరుకోము బాయ్, ఇప్పటిదాకా అన్ని విషయాల్లో కులం తరపు నుంచి నీకు కూడా వాటా కల్పించాం, ఇక అన్నిటిలోంచి నిన్ను తొలగిస్తాం, నీ కుటుంబాన్ని తొలగిస్తాం, ఇక నీ పెళ్ళికి రావు, నీ పెటాకులకు రావు, నీ పిల్లల పెళ్ళికి రావు, నువ్వు సస్తే రావు, నువ్వు బతికితే రావు అని చెప్పి కౌన్సిలింగ్లు మొదలు పెడతారు.
ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గతంలో చాలామంది వీటిని ఎదుర్కొని ఉన్నారు. నేను అలా ఎదుర్కొన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా ఫ్యామిలీ కూడా ఎదుర్కొంది. మీలో చాలామంది చేతులు ఎత్తారు, ఇట్లా కదిలించండి. అంటే ఇంతమంది ఈ శోధనలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది కులం కాదు కానీ మతం. మీరు కానీ యేసు ప్రభులోకి పోయారంటే మీ పెళ్ళిళ్ళకి రాం. మీరు కానీ యేసు ప్రభులోకి పోయారంటే మీరు చస్తే రాం. మీరు చస్తే మా శవపేటికి ఇవ్వం. మా ఖబరస్థాన్లో అంటే శ్మశానంలో నీకు చోటు ఇయ్యం. చచ్చిపోయినప్పుడు మోసుకెళ్తారే మంచం, ఎవరు చచ్చిపోయినా ఆ మంచంలోనే మోసుకొని పోతారు. ఆ మంచాన్ని కూడా నీకు ఇయ్యం, జాగ్రత్త. ఆ మంచం నీకు కావాలంటే ఏది సచ్చాక ఆ మంచంలో నువ్వు తీసుకెళ్ళబడాలంటే, మా ఖబరస్థాన్లో నీకు స్థలం కావాలంటే నువ్వు మా మతాన్ని వదిలిపెట్టి ఇంకో దానిలోకి వెళ్ళకూడదు అని కులస్తులు, మతస్థులు, కుటుంబస్తులు అడ్డగిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? కులానికి భయపడాలా? మతానికి భయపడాలా? కుటుంబానికి భయపడాలా? ఉద్యోగం చేసే ప్రదేశాల్లో పై అధికారులు బెదిరిస్తారు. ఎక్కడ సందుంటే అక్కడ ఈ దురాత్మలు సదరు వ్యక్తులను పట్టి మనల్ని శోధిస్తాయి. తెగించి మనం దేవుని రాజ్యంలోకి చేరకుండా అడ్డగిస్తాయి. ఇప్పుడు ఒక 4 రకాల రూపాలు చెప్పాను. ఇంకొక టైపు కూడా చెప్తా. కొంతమందికి యేసు ప్రభు దగ్గరికి రావాలని ఉంటుంది. ఆ మాటలన్నా, ఆ పాటలన్నా, ఆ క్లైమేట్ అన్నా చాలా ఇష్టం. కానీ ఆడికి పోతే అలవాట్లు మానుకోవాల్సి వచ్చిందని కొంతమంది రారు. కొన్ని వ్యసనాలు ఉంటాయి కొంతమందికి. ఆ వ్యసనాలని వదిలించుకోలేక, ఇటు దేవుని రాజ్యంలోకి రాలేక, వాటిని వదిలించుకోలేక కొంతమంది ఆగిపోతారు. మీలో చాలామందిని ఆ వ్యసనాలు పీడించినాయి. నువ్వు చర్చికి కానీ పోతే పసికెర్లోడికి కూడా ఉండవు అన్ని పత్యాలు. ఎవరికి? పసికెర్లైనోడికి కూడా ఉండవు అన్ని పత్యాలు. నువ్వు ఏమి చేయకూడదు అంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు వాడికి పోయావంటే అన్నీ మానుకోవాల్సి వచ్చింది. ఎప్పుడన్నా పండగ పబ్బం కూడా లేదు. ఎప్పుడన్నా నోరు తొత్తర పుట్టినప్పుడు ఒక 2 దమ్ములు లాగడానికి లేదు. ఎప్పుడన్నా నాలుగు లాగినప్పుడు 2 సొక్కలు వేసుకోవటానికి లేదు. ఎప్పుడన్నా మనసు కలిగినప్పుడు పాపం చేసుకోవటానికి లేదు. అన్నీ కంట్రోల్ అయిపోవాలి. ఇవన్నీ మానుకుంటే కానీ నీకు అక్కడ యేసు ప్రభు దగ్గర ప్లేస్ రాదు. కాబట్టి ఇవన్నీ మానుకోవటం కష్టమని వ్యసనాల రూపంలో అడ్డగిస్తాయి. ఇవన్నీ ఎలాంటివంటే, ఒక మనిషిని ముందుకు పోయేవాడిని నలుగురు బట్టి వెనక్కి లాగితే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఒక పక్క కుటుంబం, ఒక పక్క సమాజం, ఒక పక్క మతం, ఒక పక్క కులం, ఒక పక్క బలహీనతలు, అలవాట్లు. ఇంకొక టైపు కూడా చెప్తా. కొంతమంది వస్తారు, వచ్చి మనం ఇప్పటిదాకా ఆరాధిస్తున్నటువంటి వాళ్ళని నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఖచ్చితంగా ఘోరమైన కీడు జరిగిద్ది నీకు అని చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు వేరే పార్టీలోకి చేరుతున్నావు కనుక ఇప్పటిదాకా నువ్వు ఉన్న పార్టీ నీ మీద తిరుగుబాటు చేసిద్ది, మనం ఆరాధించే వాళ్ళు నీకు ఏదన్నా కీడు చేస్తారు, నీకు మునిగిద్ది కొంప అని భయపెడతారు. ఇదొక లాగుడు. ఇవన్నీ వెనక లాగుళ్ళు అన్నమాట. మనం దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అవ్వాలంటే, దేవుని రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ వెనకలాగుళ్ళు. కొంతమందికి ప్రిస్టేజ్ ఫీలింగ్, కొంతమందికి ప్రిస్టేజ్. చర్చిలోకి వెళ్ళి భక్తి పేరుతో కూర్చొని దేవుణ్ణి ఆరాధించి మోకాళ్ళేసి ప్రార్థన చేసి బైబిల్ చేతిలో పట్టుకొని ఆధ్యాత్మిక వాతావరణంలో తిరగటం అనేది కొంతమందికి సిగ్గు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇదొక లాగుడు. ఇప్పుడు 4-5 రకాలు చెప్పా, లేదా 5-6 రకాలు చెప్పా. ఇవన్నీ వెనక లాగుళ్ళు అన్నమాట. ఇంకా కొన్ని ఉంటాయి కొంతమందికి. లింకులు,
2 కుంపట్లు, అక్రమ సంబంధాలు, ఇదొక టైపు. ఇది వరుసలో 7వది అన్నమాట. అక్రమ సంబంధాలు, కొంచెం శారీరక వ్యామోహాలు కొంతమందికి ఉంటాయి. నేను చర్చికి పోవాలనుకుంటున్నాను అమ్మాయి అంటే, మరి నన్నేం చేస్తావు అబ్బాయి అంటది. నువ్వు చర్చికి పోయి భక్తుడు అయిపోతే నువ్వు నీ భార్యతోనే ఉంటే మరి నా గతి ఏంది? ఇప్పుడు దాకుండి ఇప్పుడేంది నేను భక్తుడిని అవుతున్నాను అంటున్నావేంది? మొహం పగిలిద్ది అన్నీ తగిలించుకుంటారు కదా లింకులు. ఒక్కొక్కడికి తెలియదు, కదిలిచ్చేటప్పుడు భలే హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ లింకు మెడకు పడ్డా కానీ గిలగిలగిలగిలగిలగిల తన్నుకుంటాడు అనమాట. అట్లా తన్నుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారులే, చాలామంది ఉన్నారులే. వచ్చి మొత్తుకుంటూ ఉంటారు నా దగ్గర. ఏం చేద్దాం, తగిలించుకున్నావుగా సాగు నాయన అని చెబుతాను. నేను ఏం చేస్తాను మరి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాస్త ఉల్లాసంగా చెప్పండి. అది మన సౌండు కదా. ఇవన్నీ లింకులు అన్నమాట. ఇవన్నీ ఎలాంటివంటే, ఒక మనిషి ముందుకెళ్తుంటే కాళ్ళు, చేతులు, తలకాయ మొత్తం జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతుంటే వీటన్నిటినీ బలాత్కారంగా వదిలించుకొని బలవంతంగా ప్రవేశించేదే పరలోక రాజ్యం. నేను అందుకే చాలాసార్లు అన్నాను, మళ్ళీ ఈరోజు కూడా అంటున్నాను, యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలని చెప్పాను. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలి. మొత్తానికి అడ్డం తిరిగే దమ్ము కావాలి. బలహీనతలను ఎదిరించే దమ్ము కావాలి. కులాన్ని శాసించే దమ్ము కావాలి. మతాన్ని శాసించే దమ్ము కావాలి. కుటుంబాన్ని ధిక్కరించే దమ్ము కావాలి. స్నేహితులను వదిలేసుకునే దమ్ము కావాలి. ప్రిస్టేజీ వదిలేసుకునే దమ్ము కావాలి. అక్రమ సంబంధాలు, తగిలించుకున్న లింకులు వదిలించుకునే దమ్ము. దేవునికి మహిమ. ఆ దమ్మున్నోళ్లే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు, పరలోక రాజ్య పౌరులు. అందుకే మీరంటే చాలా గౌరవం నాకు. మీరంటే చాలా గౌరవం. అందుకే మీకు ముందు వందనాలు చెబుతాను నేను. ఫస్ట్ దేవునికి బలిపీఠం ఎక్కేటప్పుడు స్తోత్రాలు చెప్పుకొని ఇక్కడ కూర్చోగానే మీకు వందనాలు చెబుతాను. ఎందుకంటే మీరు సామాన్యులు కాదు, మీరందరూ బలాత్కారులు. స్తోత్రం. బలాత్కారులు అంటే ఎవరినో బలవంతం చేశారని చెప్పట్లా. బలాత్కారులు అనే మాటకు అర్థం బలవంతం చేసిన వాళ్ళని. మీరు ఎవరిని బలవంతం చేయలేదు, కానీ మిమ్మల్ని దేవునికి సమీపం కాకుండా, దేవుని రాజ్యానికి చేరకుండా అడ్డగించినటువంటి సకల బంధకాలని బలవంతంగా తెంచేసుకొని నాకు యేసు చాలు అని అడుగేసిన వాళ్ళు మీరు. ఎవరు చాలు? నాకు యేసు చాలు అని అడుగు వేసిన వాళ్ళు మీరు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా నేను మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిస్మం పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిస్మం పొందనోళ్ళు సరిగా చేతులు ఎత్తాలి. ఇట్ట కదిలించండి, ఇట్ట కదిలించండి. రైట్. చాలామంది ఉన్నారు. నువ్వు ఎందుకు ఆగావు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా నువ్వు ఎందుకు ఆగావు? నేను చెప్పనా? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి నీ మెడకు తాడులాగేసి లాగుతుంది వెనక్కి.